సో వెల్కమ్ టు ఇన్నర్కల్ సర్కిల్. ఈ ప్రతి వారం మనక ప్రతి మంగళవారం రాత్రి 9 గంటలకు ఇన్నర్కల్ సర్కిల్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఇన్నర్కల్ సర్కిల్లో మనం ఎన్ని టెక్నిక్స్ నేర్చుకున్నప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేసినప్పటికీ మనకి ఏదో ఒక సందర్భంలో ప్రతి వ్యక్తి కూడా జరిగే సంఘటన ఏంటంటే మనం లో కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అంటే ఒక మొబైల్ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ మొబైల్ అనేది ఛార్జింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఛార్జింగ్ లో అయితే కనుక మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది పడిపోతుంది, తగ్గిపోతుంది. అట్లనే మనం కూడా అంతే. మనకి మొబైల్కి ఛార్జింగ్ ఎట్లా అవసరమో మనందరికీ కూడా ఈ వీక్లీ ఇన్నర్కల్ సర్కిల్ అనేది ఒక బూస్టింగ్ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. మనం ముందు తీసుకెళ్ళడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఈ వీక్లీ ఇన్నర్కల్ సర్కిల్ అనేది అసలు ఈ యొక్క ఆర్ఎన్ఎల్ సిస్టమ్ ఫార్ములా అనేది ఎలా ఉంటుంది, ఈ యొక్క సిస్టమ్ ఏంటి, దీనికి ఫిల్లర్స్ ఏంటి, కోడ్ ఆఫ్ ఆనర్ ఏంటి, ఒక్కసారి మనం చర్చించుకొని ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్. అసలు కృతజ్ఞతా భావం అనేది మనం ఎందుకు చేయాలి, దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు మీకు స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. 1 సెకండ్. ఈ స్క్రీన్ షేరింగ్లో అసలు ఆర్ఎన్ఎల్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. 1 సెకండ్. 5. సో ఈ వీక్లీ ఇన్నర్కల్ సర్కిల్లో నా యొక్క విజన్ ఏంటి అంటే 1,00,000 మంది ఎవరైతే శారీరక మరియు మానసికపరమైన సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారికి ఈ యొక్క ఆర్ఎన్ఎల్ సిస్టమ్ ద్వారా సహాయం చేసి వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడం అనేది నా యొక్క లక్ష్యం, నా యొక్క విజన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన కోడ్ ఆఫ్ ఆనర్ ఏంటి? మన కోడ్ ఆఫ్ ఆనర్ చూసినట్లయితే మనకు ఒక 6 పిల్లర్స్ అనమాట. ఒక బిల్డింగ్కి నిర్మించడానికి ఈ పిల్లర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మన కోడ్ ఆఫ్ ఆనర్ అనేది మనకు ఆరెంజ్ సిస్టమ్ కమ్యూనిటీ అనేది కూడా బిల్డ్ అవ్వడానికి ఈ కోడ్ ఆఫ్ ఆనర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దాని గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ సార్ తక్కువ టైంలో. ఓకే, ఇది ఏంటి అని అంటే ఫ్రీడమ్. మనకు ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్నాం, మనం ఎప్పుడైతే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలంటే కనుక 6 కోణాల్లో సరి చేసుకోవాలని. అంటే 6 కోణాలంటే శారీరకపరమైన కోణం, మానసికపరమైన కోణం, ఆర్థికపరమైన కోణం, కుటుంబపరమైన కోణం, సామాజికపరమైన కోణం, అదేవిధంగా ఆధ్యాత్మికపరమైన కోణం. ఈ 6 కోణాల్లో ఏ ఒక్క కోణం బాగోకపోయినా సరే 6/10 అనమాట. 6/10. ఈ 6/10 ఏంటి అంటే ఒక్కొక్క కోణం అవుట్ ఆఫ్ 10 ఉండాలి. ఒక కోణం అవుట్ ఆఫ్ 10. అదేవిధంగా 6 కోణాలు కూడా 10 ఉండాలన్నమాట. 10 పాయింట్స్ ఉండాలి. ఓకే, ఈ 6 కోణాల్లో ఏ ఒక్క కోణం బాగోకపోయినా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు కాలేం. ఎప్పుడైతే ఈ 6 కోణాలు సరి చేసుకొని మనం మన ఫ్యామిలీతో, సమాజంలో, లేదంటే ఆర్థికంగా ఈ అన్ని కోణాలు కూడా మానసికంగా, శారీరక పరంగా ఇవన్నీ కోణాలు సరి చేసుకుంటామో అప్పుడు మనకి ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఓకే, అదేవిధంగా మరొక కోడ్ ఆఫ్ ఆనర్ ఏంటి? గ్రోత్ అనమాట. సో మనం 6 కోణాలు సరి చేసుకోవాలంటే కనుక గ్రోత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎలా గ్రోత్ అవుతుంది? మన గ్రోత్ అనేది ఎలా వస్తుంది చూసినట్లయితే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం. కొత్త కొత్త విషయాలంటే ప్రతి వారం కూడా ఈ ఈ వీక్లీ ఇన్నర్ సర్కిల్కి రావడం, అదేవిధంగా మంత్లీ హ్యాకథాన్ ఏదైతే ఉందో
ప్రతి వీక్లీ కూడా మనకి జరుగుతున్నటువంటి హ్యాకథాన్లో ఆరెంజ్ టెక్నిక్స్ కోసం మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ టెక్నిక్స్ ఇంప్లిమెంటేషన్ చేసి ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క ఆరెంజ్ ఇన్నర్ సర్కిల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ రెండు కళ్ళు లాంటివి. ఎప్పుడైతే కొత్త విషయాలు మనం నేర్చుకుంటుంటామో మన మీద మనకి ఒక మోర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందంటే, ఎప్పుడైతే మన పరిజ్ఞానాన్ని మనకున్నటువంటి జ్ఞానాన్ని ఏదో ఒక కోణంలో ఏదో ఒక వేలో చూసి ఇది కరెక్టు అని మనం ముందుకెళ్ళినట్లయితే కనుక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, మన ఫార్ములా ఏంటంటే అసలు 6 కోణాల్లో ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా. మన సంపూర్ణ ఆరోగ్యవంతులు అంటే చిన్న సింపుల్ మ్యాటర్ ఏంటంటే ఈ 6 కోణాలు అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఇప్పటికప్పుడు మనం చెక్ చేసుకోగలిగితే అద్భుతమైన మనకు రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అలా ఉండాలంటే కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అదేవిధంగా క్లారిటీ ఎప్పుడు వస్తుంది? క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ఆరెంజ్ సిస్టంలోకి మనం ఎందుకు జాయిన్ అయ్యాం, అసలు ఏం కావాలని నేను జాయిన్ అయ్యాను అనేది ఒక క్లారిటీ ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైతే ఒక క్లారిటీ కరెక్ట్గా ఉంటుందో అసలు మనం చేస్తున్నటువంటి జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నాం, ఈ 3 months మన జర్నీ ఏంటి, నా జర్నీ ఏంటి, ఆ తర్వాత నా జర్నీ ఏంటి అనేది ఫస్ట్ మనకు క్లారిటీ ఉన్నట్లయితే కనుక ఇవన్నీ సరి చేసుకోవడంలో చాలా ఈజీగా మనకు పర్ఫార్మెన్స్ అనేది చేయొచ్చు. అదేవిధంగా ఎఫిషియన్సీ అంటే సమర్థత కలిగి ఉండడం. ఎందులో సమర్థత కలిగి ఉండాలి? ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం కొత్త విషయాన్ని నేర్చుకుంటామో స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అండ్ టేకింగ్ యాక్షన్ అనమాట. స్పీడ్గా ఇంప్లిమెంటేషన్ చేయడం అంటే కొత్త విషయాన్ని నేర్చుకుని కొంతమంది ఏం చేస్తుంటారంటే నేర్చుకుంటారు, నెక్స్ట్ వీక్ వస్తారు, తర్వాత వీక్ వస్తారు, సార్ నేను ఏదో ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాను సార్. అట్లా వాళ్ళక ఏదైతే లెర్నింగ్ అనేది పోస్ట్ పోన్ చేస్తున్నారో కేవలం లెర్నింగ్ అనేది కాదు, వాళ్ళ యొక్క గ్రోత్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైతే మన గ్రోత్ని పోస్ట్ పోన్ చేసుకుంటామో మనం అనుకున్నటువంటి లక్ష్యాలు మన జీవితంలో మనం నెరవేర్చుకోలేం. ఓకే, ఇది మన యొక్క కోడ్ ఆఫ్ ఫనల్లో చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్. అవన్నీ కూడా మనం సమర్థత కలిగి ఉండాలంటే ఎప్పుడు కూడా స్పీడ్గా ఇంప్లిమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అబౌండెన్స్ అంటే అభివృద్ధి ఎప్పుడు కలిగి ఉంటుంది మనకి? అభివృద్ధి ఎప్పుడు కలిగి ఉంటామంటే చూడండి, ఎప్పుడైతే మనం చారిటీస్ ఇస్తుంటామో, మనం నేర్చుకున్నటువంటి విషయాలు అవతల వాళ్ళకి షేర్ చేస్తుంటామో మనకు సమృద్ధి కలిగి ఉంటాము. ఓకే, మరొక విషయం కాంట్రిబ్యూషన్ అనమాట అండి. కాంట్రిబ్యూషన్ కలిగి ఉండాలి. ఓకే, ఇప్పుడు సక్సెస్ ప్రిన్సిపల్స్. మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సక్సెస్ అవ్వడానికి, విజయవంతంగా అవ్వడానికి అది చాలా ఈజీగా రీచ్ అవ్వడానికి మనకు ఉపయోగపడేటువంటి ప్రిన్సిపల్స్ ఏంటంటే మేము ముందుకు పెడుతున్నాం ఇప్పుడు. అదేంటంటే సరెండర్ టు ప్రూవెన్ సిస్టమ్ అనమాట. మనకు ఒక దగ్గరికి ఒక సిస్టమ్ వచ్చింది, ప్రూవెన్ సిస్టమ్ వచ్చింది అనమాట అండి. అంటే ఆల్రెడీ నిరూపిత అయినటువంటి సిస్టమ్. అంటే నేను సక్సెస్ అయ్యాను, ఇవే టెక్నిక్స్ యూజ్ చేసి, అదేవిధంగా నా వాళ్ళ మెంటర్స్ సక్సెస్ అయ్యారు. ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రూవెన్ సిస్టమ్గా పరిగణించబడుతుంది. కాబట్టి అదేవిధంగా మనం కూడా అలానే సరెండర్ అవుతే సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ. ఫోకస్ నెక్స్ట్ 90 days ఇన్ సింగిల్ గోల్ అనమాట. నెక్స్ట్ 90 రోజుల్లో మనం సింగిల్ ఫోకస్గా ఉండాలన్నమాట. అంటే ఇంకా కళ్ళింగ్ కట్టినటువంటి గుర్రం ఎలా ఉంటుందో చూడండి, కళ్ళింగ్ కట్టినటువంటి గుర్రం ఎలా పరిగెడుతుందంటే అటు ఇటు పరిగెడుతుంది. ఆ గంతులు కూడా సరిగ్గా అటు ఇటు వేస్తుంది. ఆ వెళ్ళేటటువంటి మార్గాన్ని సరిగ్గా వాళ్ళు ఆ యజమాని సరిగ్గా తీసుకువెళ్ళదు. తనకి ఎప్పుడైతే గంతలు కడతారో ఇలా ఎప్పుడైతే కడుతుంటారో దానికి వెళ్ళాల్సినటువంటి దాని స్ట్రైట్గా కనబడుతుంది అనమాట. దానికి
చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది. అట్లాగే మనం కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఓకే, ఈ 90 డేస్ కూడా సింగిల్ ఫోకస్, సింగిల్ గోల్, సింగిల్ మెంటర్. వాట్ నెక్స్ట్? సో ఎప్పుడైనా సరే మనకి ప్రాక్సిమిటీ ఇస్ పవర్ అనమాట అండి. అప్పుడప్పుడు మనం కొంచెం ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న చిన్న పనులు ఉండొచ్చు, లేదంటే ఏదైనా కొంచెం ఎక్కడికైనా ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళొచ్చు, ఏదో జరగచ్చు. సో అయినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మళ్ళీ యథావిధిగా మనం కంటిన్యూ అవుతుండాలి. సో ఈ యొక్క సక్సెస్ ప్రిన్సిపల్లో మరొకటి ఏంటంటే ఫస్ట్ మనం ఇచ్చేవాళ్ళ ఉండాలి ఫ్రెండ్స్. నేను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవ్వాలనుకుంటున్నాను, కానీ అవతల వాళ్ళు ఇలా ఉండాలి, అలా చేయాలి, అట్లా ఉండాలి, అలా చేయాలనే విధంగా నేను అనుకుంటున్నాను. కానీ అది ఇప్పటికీ జరిగే పని కాదు. ఇప్పుడు జరుగుతుంది తెలుసా? మనం ఎప్పుడైతే అవతల వాళ్ళు ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో ఫస్ట్ మనం అలా ఉండగలిగితేనే మనం ఇవ్వగలగాలి ఫస్ట్. అప్పుడు అవతల వాళ్ళు మనకు అదే ఇవ్వగలుగుతారు. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. థ్యాంక్ యూ. మరొక సక్సెస్ ప్రిన్సిపల్ ఏంటి? బిల్డ్ యువర్ స్కిల్స్ అనమాట. అంటే మీ యొక్క నైపుణ్యాలు ఎక్కువగా మీరు పెంచుకోవాలి. మీ యొక్క లెర్నింగ్ స్కిల్స్ అనేది బాగా ఎక్కువగా పెంచుకోగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఇది కూడా సక్సెస్ ప్రిన్సిపల్లో మార్పు. చూడండి, మీ స్ట్రెంత్ ఎవర్ లిమిట్స్ అనమాట అండి. ఎప్పుడు కూడా మనం ఒక బావిలో కప్పలా ఒక లిమిటెడ్ బిలీఫ్స్తో ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఒకే చోట ఉండిపోవడానికి ఇది ఇంతే, ఇది నా వల్ల కాదు, నాకు ఇది ఇప్పుడు ఏదైతే చేస్తున్నా అది చాలా బెటర్, ఇది చాలా అదృష్టవంతుడు, నేను గొప్పగా ఫీల్ అయిపోతుంటాం. ఓకే, అదృష్టంగా భావించవచ్చు. బట్ ఇంకా ఫర్దర్ ఇంకా వాట్ నెక్స్ట్ ఏంటి ఇంకా ఉందనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఎప్పుడైనా సరే బావులో కప్పలా కాకుండా. ఓకే, మరొక సక్సెస్ ప్రిన్సిపల్ ఏంటి? క్రియేట్ మోర్, కన్జ్యూమర్ 80-20 రూల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ మోర్ అంటే మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇది నేర్చుకుంటున్నారు. ఇది నేర్చుకోవడం 20% అయితే మీరు ఇంప్లిమెంట్ చేయడం అనేది 80% ఉండాలి ఫ్రెండ్స్. మీరు నేర్చుకుంటున్నారు 20% అయితే 80% అనేది ఇంప్లిమెంటేషన్ ఉండాలి. సో ఈ నేర్చుకున్న టెక్నిక్స్లో మీరు ఓన్గా కొన్ని క్రియేట్ చేస్తుండాలి. సార్ ఇప్పుడు శివా సార్ ఇద్దరు చెప్పారు, ఇద్దరికి గ్రాటిట్యూడ్ కల ఇవి ఇద్దరిని బ్లెస్సింగ్ చేయమన్నారు. ఓకే, కానీ నేను నలుగురిని చేస్తే ఎట్లా ఉంటుంది? ఇలా ఈ వేలో ఉండాలన్నమాట. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఈ 20% ఏదైతే మీరు కన్జ్యూమ్ చేస్తున్నారో దీన్ని మళ్ళీ రిపీటెడ్గా అవసరమైతే రికార్డింగ్ అడగడం, ఓకే, ఇది మళ్ళీ వాచ్ చేయడం, ఇలా ఎక్కువగా ఎన్నిసార్లు అయితే మనం వింటుంటామో ఆటోమేటిక్ ఇది సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మరొకటి ఎప్పుడైతే మనం కన్సిస్టెన్సీగా చేస్తుంటామో డైలీ ప్రతిరోజు యాక్షన్ టేకల్గా ఉండి కన్సిస్టెంట్గా చేస్తామో మనకు అద్భుతమైన సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఇది సక్సెస్ ప్రిన్సిపల్లో మరొకటి, 8th పాయింట్. ఒకటి ఇంకా 9th పాయింట్ ఏంటి? ఈ సక్సెస్ ప్రిన్సిపల్లో చూసినట్టయితే ప్రాసెస్ అండ్ ఫోకస్ అని ఉంటుంది. సరే, మీరు గోల్ పెట్టుకున్నారు, ఆ నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్లో ఈ షార్ట్ టర్మ్ గోల్ అనేది ఇంటర్లింక్గా ఉండాలి. ఓకే, ఉదాహరణకు మనం హైదరాబాద్ నుంచి ఒరిస్సా వెళ్ళాలనుకుందాం. ఒరిస్సా వెళ్ళాలి. ఇక్కడ ఒరిస్సా వెళ్ళాలి, రైట్. మరి బెంగళూరు ట్రైన్ ఎక్కితే ఎట్లా కుదురుతుంది చెప్పండి? బెంగళూరు వెళ్తామా ఒరిస్సా? వెళ్ళను. సో ఒరిస్సా వెళ్ళాలంటే ఒరిస్సా ట్రైన్ ఎక్కాలి, అదేవిధంగా ఒరిస్సానే వెళ్ళాలి. ఒరిస్సా వెళ్ళే మార్గంలోనే ఉన్నటువంటి ట్రైన్ మాత్రం ఎక్కాలి. అదేవిధంగా అకౌంటబిలిటీ,
ఈ అకౌంటబిలిటీ అనేది మీకు మీరుగానే అకౌంటబిలిటీ పార్ట్నర్గా ఉండాలి. ఫస్ట్ మీకు మీరుగా అకౌంటబిలిటీ పార్ట్నర్గా ఉండాలి. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత కలిగి ఉండాలి. సో ఏదో జరుగుతుంటుంది, ఏదో చేసేటప్పుడు ఏదో ఒక ఫెయిల్యూర్ వస్తుంటుంది. వచ్చేటప్పుడు ఇట్లా పలానా వ్యక్తి వల్ల అలా జరిగింది అని బ్లైమ్ చేసుకుంటారు ఎక్కువగా. అట్లా కాకుండా ఆ బాధ్యత కూడా మీ మీదే వేసుకోవాలి. మీరే రెస్పాన్స్ అవ్వాలి. మీ లైఫ్కి మీరే సక్సెస్ అవ్వాలి. దానికి మీరే బాధ్యత, దానికి మీరే కారణం. అదేవిధంగా చిన్న చిన్న మిస్టేక్ జరిగేటప్పుడు కూడా దానికి రెస్పాన్సిబిలిటీ మీరే అవ్వాలి, అకౌంటబిలిటీ పాయింట్. రైట్? ఓకే. మరొకటి, ఇప్పటి వరకు మనం సక్సెస్ ప్రిన్సిపల్ అనేది మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మైల్ స్టోన్స్ ఏంటి? ఈ మైల్ స్టోన్స్ ఏంటంటే మనం ఫ్రీడమ్ ఫినిషర్ అవ్వాలంటే ఒక 3 monthsలో మనకు ఉన్నటువంటిది ఏదైతే ఈ 90 days ఉందో 90 days అనేది ఫ్రీడమ్ ఫినిషర్ అవ్వాలన్నమాట. ఎవరైతే ఫ్రీడమ్ ఫినిషర్ అవుతారో వాళ్ళతో నేను ఒక ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీడమ్ ఫినిషర్ అవ్వాలంటే 90 days అవ్వాల్సినంత అవసరం లేదు. మీకు రిజల్ట్ ఓరియంటెడ్గా రిజల్ట్ స్పీడ్గా వస్తే అది కూడా ఫ్రీడమ్ ఫినిషర్లో వస్తుంది. రైట్? అదేవిధంగా నమస్కారం సార్. 1 second. కంటిన్యూ అవుదాం. సో ఇది మనొక మైల్ స్టోన్ అనమాట. మరి గేమ్ ప్లాన్ ఏంటి? మన గేమ్ ప్లాన్ ఏంటంటే మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరే ఎంతమంది ప్రతిరోజు స్ట్రేంజర్ సీక్రెట్ వింటున్నారు? ప్రతిరోజు ద స్ట్రేంజర్ సీక్రెట్ నైటింగేల్ అనే ఆడియో టేప్ మీరు వింటున్నారు. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సో మన గేమ్ ప్లాన్లో గేమ్ పర్ఫెక్ట్గా ఆడాలంటే కనుక మనం మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్. ఓకే. స్ట్రేంజర్ సీక్రెట్ అనేది ప్రతిరోజు వినాలి. అదేవిధంగా గోల్స్ కూడా మీరు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా గోల్స్ కూడా ప్రతిరోజు మీరు రాస్తుంటారు. ఓకే. రీడ్ అనమాట. అంటే మనం ఎప్పుడు కూడా మనం ఏవైతే రాస్తుంటాం అవి మనం చదువుతూ రాస్తుంటాం కాబట్టి ఓకే. అదేవిధంగా మనం పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలంటే పాజిటివ్ పీపుల్స్తోనే మనం ఎక్కువగా మాట్లాడుతుండాలి, కలుస్తుండాలి. 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారట. అట్లా మనం ఎవరితో సహవాసం చేస్తుంటామో అలాంటి గుణాలు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సహవాసం చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మనమే థింకింగ్ చేసుకోవాలి. పాజిటివ్ వారసులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళతో మనకు స్నేహం అనేది కంటిన్యూ చేస్తుంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మరొకటి గేమ్ ప్లాన్లో మరొకటి ఏంటంటే సిస్టమ్. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఈ యొక్క ఏబిసిడి ఫార్ములా ఏదైతుందో అది ఒకటి, తర్వాత కొన్ని మీకు ఈ డైలీ కొన్ని టెక్నిక్స్ అనేది నేర్పించడం జరిగింది. ఆ టెక్నిక్స్ మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా త్వరగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో డైమండ్ మెంబర్షిప్. ఎవరికి డైమండ్ మెంబర్షిప్? స్పీడ్గా రిజల్ట్ రావాలి, డీప్ లెర్నింగ్, ఇంకా లోతైన లెర్నింగ్ నేర్చుకోవడానికి, లాంగ్ టర్మ్ గోల్ అచీవ్మెంట్ అవ్వడానికి, దాని దగ్గర ప్లాన్ చేసుకోవడానికి, ప్లానింగ్ ఇవన్నీ కూడా గోల్స్ అన్నీ కూడా 10x గ్రోత్. జాబ్ చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, నేను సేల్స్ మ్యాన్గా ఉన్నాను, లేదంటే ఒక టీచింగ్ ఫీల్డ్లోనో ఒక 10x గ్రోత్ కావాలంటే మైండ్ సెట్లు అట్లా ఉండాలి అనేది ఈ డైమండ్ మెంబర్షిప్లో మనకి తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే. ఏంటి? హ్యాకథాన్ ఒకటి ఉంది. మనం చెప్పుకున్నది హ్యాకథాన్ అనేది కేవలం మనం ఏవైతే టెక్నిక్స్ ఉన్నా టెక్నిక్స్ కోసం మనం ఎవరైతే మనకు ప్రీమియం మెంబర్షిప్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మంచి మంచి టెక్నిక్స్ ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయో దానికి సంబంధించిన టెక్నిక్స్ అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీక్లీ ఎనర్కల్ సర్కిల్ అంటే వీక్లీ మాస్టర్ మైండ్ ఉంటుంది క్లాసు.
ఈరోజు ఏదైతే క్లాస్ జరుగుతుందో అది వీక్లీ మాస్టర్ మైండ్. ఓకే. అదేవిధంగా లీడర్షిప్ కౌన్సిల్ కాల్ ఉంటుంది. ఇది ఎవరైతే మన డైమండ్ మెంబర్షిప్లో ఉంటారో వాళ్ళకి నేను సెపరేట్గా ప్రతి వీక్లో కూడా వేరే డేలో నేను క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది ఇన్ డెప్త్, ఇంకా లోతైన మనకు లెర్నింగ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఏదైతే వీక్లీ ఎనర్కల్ సర్కిల్లో ఒక స్ట్రక్చర్ ఉంటుందో ఆ స్ట్రక్చర్ కోసం మనం తెలుసుకోవడం జరిగింది. టాపిక్లోకి పోతాం. ఈరోజు టాపిక్ ఏంటి? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఈరోజు టాపిక్ టైప్ చేయండి. వెరీ గుడ్. వెంకటేష్ గారు. సంగమేష్ గారు. సార్ ఈరోజు టాపిక్ ఏంటి? నేను చూసుకోలేను సార్ టాపిక్. మన వెంకటేష్ గారు టైప్ చేశారు గ్రాటిట్యూడ్. ఈరోజు అద్భుతమైన టాపిక్ ఇది అందరికీ. ఓకే ఓకే గ్రాట్యూడ్ తీసుకున్నా సార్. గ్రాటిట్యూడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. గ్రాట్యూడ్ సార్. ఏంటి ఈరోజు గ్రాటిట్యూడ్ అంటే, ఈ గ్రాటిట్యూడ్ అనే టాపిక్లకి మనం వెళ్తున్నప్పుడు ఒక ఒక మంచి కథతో స్టార్ట్ చేద్దాం. మంచి స్టోరీతో మనం స్టార్ట్ చేద్దాం. ఒక విలేజ్లో ఒక రైతు, తనకి ఒక ఆవు ఉందండి. ఒక విలేజ్లో ఒక రైతు వ్యవసాయం చేస్తుంటాడు. ఆ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకి ఒక ఆవు ఉంటుందన్నమాట. ఆ ఆవుతో తన పొలాన్ని దున్నుకుంటూ, ఆవుతో రకరకాల పనులు చేయించుకుంటూ తన జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండేవాడు. అలా కొద్ది రోజులు గడిచింది. అలా గడుస్తూ గడుస్తూ చాలా హ్యాపీగా తను ఆవు వల్ల ఏంటంటే చాలా ఎన్నో బెనిఫిట్స్ పొందడం జరిగింది. అంతా బాగానే జరిగింది. ఇలా జరుగుతుండే టైంలో అనుకోకుండా ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ఆవు ఏదైతుందో ఒక బావిలో పడిపోయింది. సారీ, ఒక బావి లాంటి గోతులో పడిపోయింది. బావి లాంటి ఒక మట్టి గొయ్యిలో పడిపోయింది. పడిపోతే అతను చాలా బాధపడుతూ, అయ్యో అయ్యో, ఇప్పుడు వరకు తను నాకు ఎంతో చేసింది, నాకు తన వల్ల ఎన్నో బెనిఫిట్స్ వచ్చినాయి, నాకు ఇక నాకు పని ఆగిపోతుంది, నేను ఏదైతే చెయ్యాలో దానికి సంబంధించినటువంటి పని ఏదైతుందో అది ఆగిపోతుంది, వ్యవసాయం చెయ్యాలి, ఈ మరొకటి చేస్తేనే కదా నాకు వచ్చేది, నేను తినగలుగుతాను అని బాధపడిపోతున్నాడు తను ఎక్కువగా. సో ఇంతలో ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక గురువు లాంటి ఒక పెద్ద, ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఈ లోపల అందరిని కూడా పిలిపిస్తే తను ఒక సలహా ఇచ్చాడు అనమాట. ఏంటి ఆ సలహా అంటే, సరే రామయ్య, నీవు ఆవు కోసం, నువ్వు ఇక్కడ విషయం ఏంటంటే ఆవు కోసం బాధపడట్లేదు, నువ్వు ఏదైతే ఉపాధి ఉందో దానికోసం ఇబ్బంది పడుతున్నావు మనకు అర్థమైంది. సరే ఒక పని చేద్దాం, ఆవు బయటికి రావాలంటే, ఇప్పుడైతే ఆవు రాదు, ఇంకా ఆవు అయితే ఎట్టి పరిస్థితులు బయటకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఇది తీసే సామర్థ్యం కూడా లేదు ఇక్కడ. ఒక చిన్న ఉపాయం ఉంది, అది చేద్దాం అంటాడు. తను పనిలో పని నీకు కూడా గుణపడ వస్తుంది అని ఆ చిన్న కొటేషన్ ఇస్తూ తను స్టార్ట్ చేస్తాడు అనమాట. అది ఏంటనంటే, ఈ ఆవు ఏదైతే ఆ గొయ్యిలో ఉందో ఆ గోతులో మట్టి వేద్దాం, మట్టి వేద్దాం అని అనగానే, సరే ఊర్లో వాళ్ళందరూ కూడా పెద్ద ఎవరైతే ఉన్నారో, గురువులు అంటే పెద్ద ఎవరైతే ఉన్నారో, అతను చెప్పినటువంటి మాట విని అందరూ కూడా తల మట్టి అలా వేస్తూ ఉంటారండి. ఇతనికి అనుమానం, అయ్యో మట్టి వేసేస్తున్నారు, మట్టి వేయడం వల్ల ఎలా ఉంది, ఆవు చనిపోద్ది కదా, ఇట్లా రకరకాలుగా బ్లైన్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ మట్టి ఎప్పుడైతే వేస్తూ ఉంటారో, ఆవు మీద మట్టి వేస్తుంటారు కదా, మట్టి వేసేటప్పుడు ఆ ఆవు మీద పడినటువంటి మట్టి ఆవు ఏం చేస్తుందంటే తన కాలు కింద తొక్కుతూ ఉంటుందండి, మట్టిని మొత్తం.
అలా తొక్కుతూ ఉంటుంటే అలా వేస్తూ ఉంటారు, అలా తొక్కుతూ ఉంటుంది, అలా వేస్తుంటే అలా తొక్కుతూ ఉంటున్నాను. ఆఖరికి ఆ ఆవు బయటకు వస్తుంది. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే ఆ రామయ్యతో, రామయ్య, నువ్వు ఇంతవరకు తనను ఎంతో యూజ్ చేసుకున్నావు ఆవుని, కానీ తనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కోసం ఎప్పుడు కూడా నువ్వు ఇక్కడ ప్రస్తావించలేదు. లాభాలు, తనలో ఉన్నటువంటి నువ్వు పొందేటటువంటి లాభం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఇక్కడ ప్రస్తావించలేదు. అది లేదు, దానివల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావు అనేది, నీకేం ఉండట్లేదు, ఏం కోల్పోతున్నావు దానికోసం బాధపడ్డావు తప్ప ఆవు కోసం, నిజానికి ఆవు కోసం నువ్వు బాధపడలేదు. ఇక్కడ మట్టి అనేది మన జీవితంలో మన మీదకి వచ్చేటటువంటి సమస్యలు, ప్రాబ్లమ్స్ మనకు వస్తుంటాయి. అవి ఎప్పుడు కూడా మన మీద పడుతుంటాయి. ఇదేంటి మన మీద పడుతుందంటే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి అంటే ప్రాబ్లం అని మనం అనుకుంటాం, కానీ ఎలాంటి ఈవెంట్ జరిగినప్పుడు కూడా సమస్యలకు వస్తుంటాయి. మన సమస్యలు అనుకుంటుంటాం. ఆ సమస్యలు మనం తను ఆవు ఎలా మట్టిని తను సదును చేసుకుంటూ ఉందో, మీద పడుతున్నటువంటి మట్టిని ఎలా సదును చేసుకుంటూ పైకి వచ్చిందో, అట్లానే మనం కూడా మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. వాటన్నిటికీ సానుకూలం అవ్వాలంటే ఉన్న వాటి కృతజ్ఞత భావం తెలియజేయాలి ఫస్ట్. చిన్న చిన్న వాటికి, ఎంత చిన్న వాటికంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పుస్తకం ఉంది. ఈ పుస్తకం నేను చదువుతున్నానంటే, ఇందులో పరిజ్ఞానం నేను తీసుకుంటున్నానంటే, ఈ పుస్తకం రాసినటువంటి రచయితకి నేను కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అలాగే ఒక పెన్ను నేను రాస్తున్నాను. ఈ పెన్ను నేను రాస్తున్నానంటే, ఈ పెన్ను రాయడానికి దీన్ని గల తనకు యజమాని ఎవరున్నారు, దాన్ని క్రియేట్ చేసినటువంటి సృష్టికర్త ఎవరున్నారు, అతనికి నేను కృతజ్ఞత భావం కలిగి ఉన్నాను. అదేవిధంగా నేను మీకు జూమ్ వర్క్షాప్లో మీకు నేను మంత్లీ ఫీ పే చేస్తున్నప్పటికీ కూడా, చాలా వర్క్ ప్లేసెస్ ఉన్నప్పటికీ కూడా, అందులో చూపించినటువంటి క్వాలిటీ ఇందులో చూపిస్తున్న అద్భుతంగా నేను మీతో మాట్లాడుతున్నాను. నా ఆడియో కానివ్వండి, నా స్వరం కానివ్వండి, నా పిక్చర్ కానివ్వండి, ఇంత పర్ఫెక్ట్గా వస్తుందంటే ఆ జూమ్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అదేవిధంగా మీ పట్ల మీరు, మీ మెంటర్, మీ సేవాగారి పట్ల, మీ సేవాగారు మెంటర్, మీ సేవాగారి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. వాళ్ళ కుటుంబం పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ప్రతి వస్తువుకి, అంటే మనకి ఏదో ఎక్కడో మనం లేని దానికి ఎక్కువగా ఇది కావాలని మనం అనుకుంటున్నామే తప్ప, ఈ ఉన్న దాంట్లో ఎప్పుడైతే మనం సర్వైవ్ అవుతున్నామో, ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యవంతంగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను, దీనికి కృతజ్ఞత భావం తెలియజేయట్లేదు ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పండి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవ్వగలుగుతానా? నాకు వచ్చేటటువంటి సమస్యల్ని ఒక మట్టిలాగే, నాకు ఒక ఆవు మట్టి వచ్చి పడుతుందని అన్నట్టుగా అనుకుంటే తను బయటికి రాగలుగుతుందా? ఆ మట్టిని సమస్యలు అలాగే మన జీవితంలో వస్తుంటాయి. ఒక ఆవు ఎలాగైతే మట్టిని తనకు అనుకూలంగా మార్చుకుని పైకి ఎలాగా తనం సదును చేసుకుంటూ పైకి ఎలా వచ్చిందో, మన లైఫ్లో సమస్యలను కూడా అలా అధిగమించి మనం పైకి రావాలి ఫ్రెండ్స్. ఇది కృతజ్ఞత భావం. ఎప్పుడైతే ఆ చూసేటటువంటి దృక్పథం మారుతుందో, అది సమస్య వస్తుంది కదా, సమస్య నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, సమస్యకి మనం ఎలాంటి కృతజ్ఞత భావం కలిగి ఉన్నది. సాధారణంగా కృతజ్ఞత భావం అంటే, సార్ నాకు నేను అక్కడ వర్క్ చేస్తున్నాను కదా సార్, సేల్స్ మ్యాన్గా ఉన్నాను కదా, ఎవరో ఒక వ్యక్తి గిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ. మా గురువు గారు ప్రతి మంత్లీ కూడా నాకు శాలరీ ఇస్తున్నారు, థ్యాంక్ యూ. ఏదైనా బెనిఫిట్ వస్తేనే ఇది కృతజ్ఞత భావం అనేది చెప్పాలనేది ఒక ట్యాగ్ వచ్చేసిందండి, ట్యాగ్ వేసుకున్నారు. నో, ఇది చాలా పొరపాటు. ఇది మన మన ఎదుగుదలను ఆపేటటువంటి ప్రక్రియ అనమాట. కృతజ్ఞత భావం అంటే నిజానికి సమ్ పర్సన్ వల్ల మనకి ఏదో ఇబ్బంది జరుగుతుంది, సమ్ పర్సన్ వల్ల ఏదో ఒక వ్యక్తి ద్వారా మనకి కొంచెం మనం ఇబ్బంది పడుతున్నాం, డిస్కంఫర్ట్గా ఉంది. సో మనం ఆ పర్సన్లో పాజిటివ్ థింకింగ్ ఉంటుందండి. పాజిటివ్ ఆలోచన చూడండి, కనీసం 1-2 పాజిటివ్ ఉండవా? ఒక 10 నెగిటివ్ ఉంటాయి సార్, ఆ నెగిటివ్లో 3-4 పాజిటివ్ ఉండవా? ఆ 3-4 పాజిటివ్ వాటికి కృతజ్ఞత భావం తెలియజేయండి. ఎంత అదృష్టవంతులు అవుతారో తెలుసా నిజంగా.
ఆ భగవంతుడు మీకు అనుకూలంగా మార్చేస్తాడు అన్నీ కూడా. నా భక్తుడు నేను చెప్పిన విధంగా ఉంటున్నాడు. కృతజ్ఞతాభావం కలిగి ఉండడం అంటే ప్రకృతిలో ప్రతి జీవి కూడా, ప్రతి జీవి, ప్రతి మొక్కలు, జీవరాశి, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి ప్రతిదీ కూడా ఎందుకనంటే మన కృతజ్ఞతాభావం తెలియజేయడానికే. మరి అటువంటిది మరి మనుషులకు ఎలా కలిగి ఉండాలి మనం? హ్మ్? భగవంతుడి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండడం అంటే తను సృష్టించినటువంటి ఆపోజిట్గా ఎవరినైతే సృష్టించారో వీళ్ళందరి పట్ల ఎప్పుడైతే మనం కృతజ్ఞతాభావం కలిగి ఉంటామో భగవంతునికి ఆ కృతజ్ఞతాభావం వెళ్ళిపోతుందండి. ఇది గాడ్ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన గిఫ్ట్. సో ఇది కాకుండా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ జీవితం అంతా చూసుకుందామా? మనకు ఉన్నటువంటి బలహీనతల జీవితం అంతా చూసుకుందామా? మనకు ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏదో జరుగుతుంటాయి కదా, ఇవన్నీ కూడా మన జీవితం అంతా చూసుకుందామా? చూడండి, దీనికి మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి తాను పుట్టడంతోనే అంగవైకల్యంగా పుట్టాడు. తనకి ఆ 2 కాళ్ళు లేవు, పోలియో. అయితే అతను ఒక పెద్ద మోటివేషనల్ స్పీకర్ అయిపోయాడంట. పెద్ద నేషనల్ రేంజ్లో తెలుగులో, అచ్చ తెలుగులో ఉచ్చారణ మాట్లాడితే అతనే మాట్లాడతాడు అనే విధంగా తన చాతుర్యం, స్వరం వినగానే వెంటనే ఇంకా అతని దగ్గర మనం ఉండాలి, అక్కడనే అతని దగ్గరే ఉండాలి, మన లైఫ్ ఇక్కడే ఉంటుంది అనే విధంగా అతని మోటివేషన్ అద్భుతంగా ఉంటుందండి. అలాంటి వ్యక్తి కొంచెం కాస్త దగ్గరగా వెళ్ళాను. అసలు ఈ వైకల్యంగా పుట్టినటువంటి వ్యక్తి ఇంత అగ్రస్థానానికి ఎలా వెళ్ళగలిగాడు, ఏమో చదివాడు అతను అని నేను తెలుసుకుంటే అతని ఇంటికి వెళ్ళాను నేను. స్వయంగా ఇంటికి వెళ్తే అతను మొత్తం రూమ్ నిండా కూడా అతను ఉన్నటువంటి గది మొత్తం నాకు తెలిసి 50% మొత్తం ఆ బుక్స్తోనే ఉందని. మొత్తం అతను బుక్స్ చాలా అద్భుతంగా రాస్తాడు. అతను రచన మన కులం కాదు, మన మతం కాదు. వీళ్ళు మాట్లాడితే ఆ, తను అన్నారు, మీరు నన్ను ఎక్కడ ఎలాగో వచ్చారు కాబట్టి నన్ను ఇక్కడి నుంచి మరొక చోటకి తీసుకెళ్ళండి అని అడగడం జరిగింది. సరే, బైక్ ఉంది కదా అని బైక్ మీద నేను కూర్చున్నాను. వెనక తను 2 కాళ్ళు కూడా ఒక సపోర్ట్ తీసుకుంటూ ఈ లెగ్స్ ఏవైతే ఉంటాయో 6 ఉంటాయి కదా, సిక్స్ సిక్స్ ఏవైతే ఉంటే పట్టుకుని ఇద్దరు ఇంకా సహాయం చేస్తూ దాని మీద కూర్చోబెట్టారు బ్యాక్ సైడ్. ఇప్పుడు నేను అడిగాను తను, గురుగారు మీరు ఇంత అద్భుతంగా మీరు మాట్లాడుతుంటారు కదా, స్పీచ్ ఇస్తుంటారు కదా, మీరు ఇన్ని పుస్తకాలు రాశారు, అసలు మీరు ఏం చదువుకున్నారు అని క్వశ్చన్ చేశారు. చెప్తాను సార్, చెప్తానని చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చదువుకున్నారంటే జస్ట్ 2వ తరగతి కూడా చదవలేదు. తను చిన్నప్పుడే తనకు ఉన్నటువంటి పోలియో రావడం వల్ల ఏంటంటే బయటికి వెళ్ళి చదవలేని పరిస్థితి. ఆ చదువునే ఆ 2వ తరగతి కూడా ఇంట్లోనే అప్పుడప్పుడు వెళ్తూ ఇంట్లోనే పూర్తి చేశారండి. అలాంటి వ్యక్తి గొప్ప సాహిత్యంతో పాటు పుస్తకాలు రాస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. అసలు ఈ 2 కాళ్ళు ఈ 2 ఈ యొక్క లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లేవని తను బాధపడుతూ జీవితకాలం ఉండిపోతే తను అంత గొప్ప ప్రయోజకుడు అయ్యి ఉండేవాడా? ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఆయనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్పండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎవరికి ఎక్కువ? మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో ఆయన ఏం చేశాడు, అప్పుడు ఉన్న వాటికి భగవంతుడు నాకు ఇచ్చాడు కదా, ఇచ్చాడు, ఇంకా అదృష్టవంతుడు నేను. ఎక్కేసి నాకు 2 చేతులనే ఇచ్చాడు. 2 చేతులు నాకు ఇచ్చాడు అన్నప్పుడు ఆ 2 చేతులను ఎలా ఎలా వాడుతున్నాడు చూడండి తను, ఎలా యూజ్ చేసుకుంటున్నాడు తను. ఒక అద్భుతమైన ఆయుధాల్లో వాడుకున్నాడు తను. ఒక కలం పట్టుకున్నాడు, ఒక పుస్తకాన్ని పట్టుకున్నాడు, ఒక పుస్తక రచయితగా మారాడు తను.
ఒక మంచి పబ్లిక్ స్పీకర్గా మాట్లాడతాను. ఇట్లా నా అతనితో జర్నీ స్టార్ట్ చేసే చెప్పేటప్పుడు ఆశ్చర్యపోయాను. ఆ బండిలో ట్రావెల్ చేస్తున్నప్పుడు, నేను నడుపుతున్నప్పుడు ఆ మైండ్ అలానే ఉండిపోయింది. ఏంటి ఈయన 2వ తరగతి చదివి ఏంటి ఇంత ఇంత గొప్ప పుస్తకాలు ఎలా రాయగలుగుతున్నాడు తను. అసలే ఇతనికి ఇది లేదు. మేము అన్నీ ఉండి స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం, అన్నీ జరిగినాయి కదా, ఇంత నైపుణ్యాలు మాకు ఉన్నాయి. మరి ఏంటంటే ఇక్కడ అతనికి నాకు తేడా ఏంటి అనిపించిందంటే కృతజ్ఞత భావం. నేనేమో ఏది లేదు ఏది లేదు ఎక్కడ పొందాం నేను తిరుగుతున్నాను. ఆయన ఏం చేస్తున్నాడు, ఉన్న వాటిలోనే కృతజ్ఞత భావం తెలియజేయడం మొదలుపెట్టాడు. 2 చేతులు ఉన్నాయి, హ్యాపీగా భోజనం చేయగలుగుతున్నారు, ఇంకా ఫ్యామిలీ ఉంది. ఉం? ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతనికి ఉన్న దాంట్లోనే ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఎవరు చేయని విధంగా అంత గొప్ప స్పీకర్గా చేయడం జరిగింది. అంత నైపుణ్యం కలిగినటువంటి, అంత గొప్ప పుస్తకాలు రాయగలిగినటువంటి ఒక రచయితగా తాను ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం కృతజ్ఞత భావం తెలియజేస్తున్నామా ప్రతిరోజు? గాడ్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే వివిధ రకాలుగా మనల్ని పుట్టించాడా, లేదంటే అందరిని ఒకేలా పుట్టించి అందరినీ ఒకేలా బ్లెస్ చేద్దామని దేవుడి ఉద్దేశం చెప్పండి ఒకసారి. ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు గాడ్? రైట్ అందరికి ఒకేలా కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గాడ్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన ఈ యొక్క ఏదైతే మన బాడీ ఉందో, స్ట్రక్చర్ ఉందో, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం ఉన్నాం. 2 చేతులు హ్యాపీగా ఉన్నాయి, 2 కాళ్ళు హ్యాపీగా ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్గా మనం ఏం పని చేయగలుగుతాం. మనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానంతో మనం జాబ్ తెచ్చుకున్నాం, బిజినెస్ చేస్తున్నాం. అదేవిధంగా మనకున్నటువంటి సెల్లింగ్ నోటితో మనం అమ్మగలుగుతున్నాం. ఇవన్నీ చేయగలుగుతున్నాం కదా. మరి మనకన్నా ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? మరి ఎందుకు కృతజ్ఞత భావం తెలియజేయలేకపోతున్నాం అంటే ఏదో కావాలి. ఇంకేదో ఇస్తే, నువ్వేదో ఇస్తే నీకు అది చెప్తాను, నీకు అది చేస్తాను. అట్లా కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇస్తే చెప్పడం కాదు సార్, ఇవ్వకుండా కానీ చెప్పడమే గ్రేట్. యా, కరెక్ట్ సార్. మనం ఆల్రెడీ గాడ్ చాలా ఇచ్చేసాడు మనం. ఇంకంతా టెస్టింగ్ జరుగుతుంది ఇక్కడ. ఈ టెస్టింగ్లో కూడా ఏదో ఒక పెయిన్ పాయింట్ మనకి ఇచ్చాడు అని అంటే ఒకసారి మనం ఆలోచించాలి, ఎందుకు ఇచ్చాడు ఇన్ని కష్టాలు అని అంటే. అసలు ఈ టైంలో కూడా మన గాడ్ కృతజ్ఞత భావం కలిగజేస్తున్నామా, లేదంటే ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వేరే ప్రయత్నాలు చేస్తున్నాం? ఏదైతే ప్రాబ్లం దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి మనకి ఇచ్చాడు ఆ ప్రాబ్లం, లేదంటే దీన్ని తప్పించుకోవడానికి వేరే మార్గాలైనా మనం వెతుకుతున్నామా? అధిగమించడానికి ఇచ్చాడు సార్. యా, అధిగమించడానికి చాలా సులభం. గ్రాటిట్యూడ్ చెప్పు చూడాలి, మీకు తెలుస్తుంది ప్రతిదీ కూడా. ప్రతి వస్తువుకి ఈ హౌస్ ఉంది, మీ టీవీ ఉంది, మీ టీవీ కనబడేటువంటి వ్యక్తి అంత అంత మీ ఫ్యామిలీ మెంబర్స్ చూడగలుగుతున్నారంటే టీవీ కృతజ్ఞత బాగుంది. మీరు జాబ్కి వెళ్తున్నారు, టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్తున్నారు, టీచింగ్ ఫీల్డ్లో కూడా మీకు మీకన్నా పై పై అధికారులు మీకు జాబ్ ఇచ్చారు కదా, వాళ్ళ కృతజ్ఞత భావం కలిగి ఉండండి. మన ఫ్యామిలీ వ్యవస్థ చూడండి, అమ్మా నాన్న లేకపోతే అసలు ఏది లేదు. వాళ్ళందరూ కృతజ్ఞత భావం తెలియజేయండి. మన పిల్లలు ఇంత ఇంత హ్యాపీగా ఉండగలిగితే, ఇన్ని ఉన్నాయి మన దగ్గర. చూడండి, ఇన్ని ఉన్నప్పుడు మనకన్నా అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో? ఇది ఓకే. ఈ చివరగా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మనం ప్రతిరోజు చిన్న చిన్న వాటికి, ఎంత చిన్న చిన్న వాటివైనా సరే దాన్ని పక్కన పెట్టకుండా, వాటిని పక్కన పెట్టకుండా మనం ప్రతిదానికి కృతజ్ఞతా భావం తెలియజేయడం అంటే, ఆవు తన మీద పడినటువంటి ఏదైతే మట్టి తనకు అనుకూలంగా మార్చుకుని పైకి వచ్చిందో, మనం కూడా మనకు వచ్చేటటువంటి సమస్యలు వస్తుంటాయి కదా, దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుని బయటకు రావడానికి ఈ కృతజ్ఞత భావం అనేది భగవంతుడికి వెళ్ళి భగవంతుడి ద్వారా మనకు బ్లెస్సింగ్స్ వస్తాయండి. అంటే ఏంటి సార్, మరి వస్తువులు చెప్తే భగవంతుడు చెప్పినట్టేనా? ప్రతి సృష్టిలో ప్రతి వస్తువు కూడా భగవంతుడి సంకల్పం లేకుండా ఏది క్రియేట్ చేయబడదు. ఒక యాపిల్ గుర్తుపెట్టుకుని, ఒక టెస్లా కారు, ఎవరో ఆయన పేరు సార్, ఒక టెస్లా కారు కనిపెట్టినటువంటి ఒక యజమాని ఎవరైతే ఉన్నారో, ఎలాన్ మాస్క్. ఎలాన్ మాస్క్ ఒక టెస్లా కార్ కనిపెట్టారంటే తన ఆలోచన ఎక్కడి నుంచి పుట్టిందండి?
కదా. సో ఈ మైండ్లో థాట్ పెట్టేవారు ఎవరు తెలుసా? పై, తనదే మన రైట్. సో ఇంత అద్భుతమైన ఒక ర్యాకెట్ను కూడా పైకి వెళ్ళి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఎన్నో బిజినెస్ చేస్తూ ఒక మల్టిపుల్ టాస్క్ చేస్తున్నప్పుడు కూడా ఒక గొప్ప బిజినెస్ పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి ఎలాన్ మస్క్ ఇంత గొప్పవాడు ఏంటంటే దానికి కారణం ఎలాన్ మస్క్ కాదండి, ఈ థాట్ మనలో పెట్టినటువంటి భగవంతుడు గొప్పవాడు. దానికి కృతజ్ఞత భావం తెలియజేయాలంటే వీటన్నిటికి చెప్పి ఫైనల్గా వీటన్నిటిని నాకు ఇచ్చినట్టుగంటూ భగవంతుడా నీకు కృతజ్ఞతనయ్యా, అంతే, దట్స్ ఇట్, సింపుల్. ఓకే. ఇట్లా కృతజ్ఞత భావం కలిగి ఉండాలంటే మీరు మోర్ ఎంత ఎఫెక్టివ్గా అట్రాక్ట్ చేస్తారంటే ఒక మ్యాగ్నెట్ తయారైపోతుంది మీ దగ్గర. ఒక అద్భుతమైన మ్యాగ్నెట్ మీకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ మ్యాగ్నెట్కి ఏం జరుగుతుందంటే ఎన్ని అట్రాక్ట్ చేస్తారంటే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ మీ బాస్ మారిపోతాడు. హ్మ్? ఇక్కడ మన ఫ్యామిలీలో ఎవరైతే ఇష్యూ అనుకున్నా ఆ ఇష్యూ ఉన్నటువంటి పర్సన్స్ మారిపోతుంటారు. ప్రపంచం మొత్తం మారిపోతుందండి. మీరు గమనిస్తారు ఇక్కడ నుంచి ఈ ఈ ఈ పద్ధతి ప్రకారం వెళ్తే కనుక. నేను గమనిస్తున్నా సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. నేను హెల్పింగ్ చేసేడుకు అందరు మా టీం వర్క్ చేస్తున్నాం మేము బిజినెస్. మీరు చాలా result బాగా వస్తుంది. ఆ, వాళ్ళు గర్ల్స్ కూడా అంటారు వాళ్ళు ఎంత స్పీడ్ గా ఎంత తొందరగా అసలు క్లినిక్ 2 hours పడుతుంది. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం girls. అవును మీరు ఈ వర్క్ చేసినామా మేము ఈ వర్క్ చేస్తాం, వాళ్ళ పనే మేము చేస్తున్నాం. అవును మీరు చేస్తున్నారు, రైట్. కృతజ్ఞత భావంతో చేస్తున్నాం. వాళ్ళు ఈ రోజు అంటారు 5 days 6 days నుంచి అన్నా అసలు వర్క్ చేసినట్టు మాకు అనిపిస్తలేదు. అంటే వాళ్ళకి హెల్పర్స్ కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళ హెల్పర్స్ కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు ఈ కృతజ్ఞత భావం కలిగి ఉండడం వల్ల. అంతే. రైట్, ఆ రిజల్ట్ కనబడుతుంది సార్, నాకు అది కనబడుతుంది. సో ఇంకా కనపడుతుంది. ఎక్సలెంట్ సార్. వాళ్ళు చెప్తున్నారు, నాకు కనపడుతుంది కదా, వాళ్ళు చెప్తున్నారు అది. అవును మీలో కనబడుతుందని. నాలో కనబడుతుంది, వాళ్ళు రిప్లేస్ కూడా నాకు చెప్తున్నారు వాళ్ళు. ఆ, ఏమని చెప్తున్నారు? అన్న మీరు మేము ఊహించలేము, ఎప్పుడు కూడా మీరు ఇట్లా చేయలేరు. ఉమ్, అందరు టీమ్ గా మీరు ఇట్లా అన్ని చేస్తుంటే ఎంత ఉమ్, ఈజీ అయిపోతుంది వర్క్. ఉమ్, మనం టీం వర్క్ చేసుకుంటున్నాం, ఎంత వర్క్ ఈజీ ఎంత అయిపోతుంది అని అంటారు. అంటుంటారు. 2 hours అయింది, ½ hour లో అయిపోతుంది. గుడ్, వెరీ గుడ్. నేను ఒక్కరిని మూమెంట్ ఫస్ట్ చేస్తున్నా సార్. ఓకే. ఏదైనా కానీ నేను ఒకటి స్టెప్ తీసుకుంటున్నా, నాతో పాటు అందరూ వచ్చేస్తారు. ఉత్తములు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో తక్కిన వాళ్ళు అదే అదే ఫాలో అవుతారు. అదే ఫాలో అవుతారు సార్, అదే. గ్రేట్, వండర్ఫుల్ సార్. మనలోని ఉన్నది ఇది. మన అవును, లోపల కృతజ్ఞత భావం ఉండాలి. హెల్పింగ్ నేచర్ వేరే వాళ్ళకి చేస్తే మనకు రిటర్న్ అదే వచ్చేస్తున్నది. వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. మా టీంలోనే వస్తుంది. 25 members 30 members ఉంటాం సార్ మేము. ఓకే, మా 20 members ఉంటాం. 20 మెంబర్స్ ఉంటారు, రైట్. వాళ్ళు మేము టీమ్ గా వర్క్ చేసుకుంటే ½ hour లో అయిపోతుంది. మాకు 2 hours పట్టేది ½ hour లో అయిపోతుంది. సేవ్ అవుతుంది, రైట్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, మోర్ పవర్. వచ్చేసింది మళ్ళీ. టచ్ చేసినప్పుడు వాళ్ళు వాచ్ను వచ్చింది, అంటే మంచిగా అయింది అన్నట్టు. నేను అప్పుడు ఏం చేసినాను, కామ్గా తీసుకొని వెళ్ళిపోయాను. కామ్గా తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఆగిపోయింది. అలా అయిపోయింది. మళ్ళీ వెళ్ళాను అడిగి. అయితే అతను చేసేతను పర్చేస్తుడే పెద్ద అతను, నువ్వు చేపించుకున్నావు వస్తుంది కదా అని చక్కగా తీసుకొని వెళ్ళిపోయావు. కనీసం ఎంత అమౌంట్ ఏమైనా ఇవ్వాలనా లేకుంటే ఏదన్నా థ్యాంక్స్ అని చెప్పాలనా అని అన్నాడు. అట్లా చెప్పలేదు. అది ఫిక్స్ అయింది సార్ మైండ్లో. ఇంక అప్పటి నుంచి ప్రతి దానికి థ్యాంక్ యూ అని చెప్పడం అలవాటైంది. చెప్పడం అలవాటైపోయింది. అక్కడ అంటే అది ఇక అట్లా ఇన్సిడెంట్ ఇంకా ఫిక్స్ అయిపోయింది అన్నట్టు మైండ్లో. అరే అలా చేయకూడదు కదా, ఫలితం పొందాము థ్యాంక్ యూ చెప్పాలి అని అప్పటి నుంచి చెప్తున్నాను. ఇంటర్మీడియట్ అనుకుంటా. ఓకే, గ్రేట్, వండర్ఫుల్ సార్. సో ఈ గ్రాటిట్యూడ్ వల్ల ఏంటంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంటాను మనం చూస్తుంటాం. మనం ఆ ఫీలింగ్స్ కూడా మనం ఎమోషనల్గా ఉండాలి. అంటే గ్రాటిట్యూడ్ చెప్పేది ఏదో కామన్గా కొంతమంది అయితే పెన్ తీసుకుని కూడా థ్యాంక్ యూ అట్లా కాకుండా మనం వెంకటేష్ గారు మన సంగమేష్ గారు చెప్పినట్లుగా
ఒక ఫీలింగ్తో చెప్పాలి. మనం ఎప్పుడైతే ఒక ఫీల్తో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి చెప్తామో అది బాగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు క్రియేట్ చేసినటువంటి ఒక ఒక పదార్థం కాబట్టి దీన్ని మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా కొంచెం కొత్తగా ఏదైనా సరే కొత్త కొత్త ఆలోచనలు పుడుతుంటాము. ఓకే, ఈరోజు టాపిక్ ఇది, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ వల్ల ఏంటంటే మనకు అద్భుతమైన ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. అదేవిధంగా మనకి ఏదైతే ఉన్న వాటికి కృతజ్ఞత భావం కలిగి ఉంటామో లేని మనకు చాలా ఈజీగా వస్తాయండి. మనకి ఏది కావాలో అది ఈజీగా చాలా ఈజీగా వస్తుంది. ఉన్న వాటికి కృతజ్ఞత భావం కలిగేయాలి. ఓకే, రికార్డింగ్ పెట్టండి సార్, ఇది డెఫినెట్గా రికార్డింగ్ పెట్టాను సార్, పెడతాను స్టార్టింగ్ నుంచి లేను కదా. ఖచ్చితంగా. రికార్డింగ్ పెట్టాను సార్. పెట్టండి సార్. థ్యాంక్ యూ. ఈ టాపిక్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉన్నాయా మనకి?